ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన కాపుదల మనందరిపైన ఉండబట్టి మనం ఈరోజు మరొకసారి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను వినగలుగుతున్నాం. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే ధన్యత ప్రాముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా అంటే చాలామంది ఆయన ఉన్నాడా అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే భక్తుడు అంటున్నాడు, ఈ లోక సృష్టిని ఒక్కసారి ఆలోచన చేయగలిగితే దేవుడు ఉన్నాడో లేడో తెలుస్తుంది అంటున్నారు. ఆకాశంలో నక్షత్రాలను చూడండి, ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడిని చూడండి, సూర్యుని చూడండి, ప్రకృతి ఎలా పనిచేస్తుందో చూడండి. ఇవన్నీ చూస్తే తెలుస్తుంది హూ ఇస్ ద క్రియేటర్. కాబట్టి దేవుడు ఉన్నాడు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 106వ కీర్తన 9వ వచనం మనం చదువుదాం. సామ్స్ చాప్టర్స్ 106 verse 9. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. హీ రిపర్క్డ్ ద రెడ్ సీ అండ్ ఇట్ బికమ్ డ్రై అండ్ హీ లేడ్ దెమ్ త్రూ ద డీప్ యాజ్ త్రూ ఏ డిజర్ట్. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ టుడే వి ఆర్ సీయింగ్. గొప్ప అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న సహోదరుడా, బహుశా నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావేమో. ఆ ఎర్ర సముద్రం వంటి కష్టాలు, భయంకరమైనటువంటి ఇబ్బందులు, భయంకరమైనటువంటి అనారోగ్యం, ఆ అప్పుల్లో మునిగిపోయినటువంటి స్థితి, నీ ఉద్యోగంలోనో నీ వ్యాపారంలోనో పైకి ఎదగలేనటువంటి పరిస్థితులు, లేదా నీ లైఫ్ ఒక థ్రెటనింగ్, ఎవరో భయపడుతున్నారో నేను చంపేస్తాం అని చెప్పి God is speaking with you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే ఆయన గద్దిస్తే ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఏమైపోతాయట, పారిపోవాల్సిందే. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఈ మాటలు మనం ఎక్సోడస్లో, నిర్గమకాండంలో చూడొచ్చు. 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి ఎర్ర సముద్రం అనేది ఎదురుగా వస్తే మోషే కర్ర జాపినట్టుగా ఆ కర్ర జాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలినట్టుగా దాని మధ్యలో వీరు 6 నెలల్లో నడిచిపోయినట్లుగా ఇదే వాక్యాన్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటండి ఇక్కడ అంటే, అక్కడ మోషే కర్ర చాపితే ఎర్ర సముద్రం 2గా చీలలేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ వల్ల అది 2గా చీలింది. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ఈ ప్రకృతి దేవుని మాట వింటుంది. హల్లెలూయా. ఈ పంచభూతములు అనంటాం కదా, గాలి, నీరు, నేల, ఇవన్నీ కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. ఎర్ర సముద్రం అమ్మ 2గా చీలంటే అది 2గా ఏమైంది, చీలిపోయింది. కానీ నేను ఇప్పుడు చేయాలంటే నాకు కొంచెం టైట్గా ఉంది, వచ్చే వారం చీలుతానని అనలా. వెన్ గాడ్ కమాండెడ్ ద రెడ్ సీ, అప్పుడు అది 2గా చీలిపోయింది. హల్లెలూయా. ఈరోజు మనుషులు కొన్నిసార్లు దేవుని మాటను తృణీకరిస్తున్నారేమో కానీ ఈ లోకంలో సృజింపబడిన ఏది కూడా దేవుని మాటను తృణీకరించట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ పైకి వస్తున్న సమస్యను కూడా దేవుడు ఏం చేయగలడట, గద్దించగలడు. దేవుడు నీ సమస్యను గద్దిస్తే నువ్వు శ్రమల్లోంచి బయటపడతావు. ఇక్కడ ఇశ్రాయేలీలు సమస్యల్లో ఉన్నారు. ఎర్ర సముద్రం దాటితే కానీ వాళ్ళ యొక్క ప్రయాణం ముందుకు వెళ్ళేలాగా లేదు. అదే సమయానికి ఫరో కూడా వెనక నుంచి తరుముతూ ఉన్నాడు. ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. అటువంటి పరిస్థితుల్లో వారు మొర్రబెట్టారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి మొర్రబెట్టగలిగితే, ఇఫ్ యు షౌట్ అంటు ద గాడ్
ఇఫ్ యు క్రై అన్ టు ద గాడ్, దేవుడు నీ సమస్యను గద్దిస్తాడు. ఎర్ర సముద్రం రెండుగా చీలడం ఒక ఎత్తు అయితే, వాళ్ళంతా దేని మీద నడిచారట? ఆరిన నేల మీద నడిచారు. ఒక షర్టునో ఒక పాయింట్నో మనం ఉతికితే అది ఆరడానికి ఎంత సమయం పడుతుందండి? షర్టు పాయింటే బాగా ఎండ కాస్తే 1 గంట సేపు పట్టిద్దో 2 గంటలు పట్టిద్ది. అదే ఎండ కూడా లేకపోతే 1 డే కూడా పట్టిద్ది వర్షాకాలంలో కదా. కానీ ఎప్పుడు నీళ్లతో నిండిపోయినటువంటి ఆ నేల, జిగటగా ఉండే ఆ నేల డ్రై అయిపోయి దాని పైన వీళ్ళు కొంచెం కూడా బురద అంటకుండా నడిచారు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్ టుడే. దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు ఏదైనా చేయగలడు. ఈరోజు నీ సమస్యను గద్దిస్తాడు. బాధపడకు, భయపడకు, అయ్యో నాకు ఈ సమస్య ఎలా పోతుంది అనుకో మాకు. నువ్వు మొర్రబెట్టు, దేవునికి మొరపెట్టు. ఆయన సమస్యను గద్దించగా అది నిన్ను వదిలిపెట్టి పోబోతుంది. హల్లెలూయా. నమ్మినట్లయితే నాతో పాటు అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అతి పరిశుద్ధమైన దేవా స్తోత్రాలు నాయనా. అవును, ఎర్ర సముద్రం మీరు గద్దించగా దాని మధ్య నేల నుంచి వెళ్ళిపోయారు నాయన వారు. అదేవిధంగా మా సమస్యలను గద్దించండి. ఏ సమస్యల్లో అయితే మేము చిక్కుపడ్డామో, ఏ సమస్యల్లో అయితే మేము ఇరుక్కుపడ్డామో, వాటి నుంచి బయటికి రాలేమో అని భయపడుతూ కృంగిపోతున్నామో, అయ్యా మీకు తెలుసు. ఆ సమస్యల్లోంచి మమ్మల్ని రక్షించండి, గద్దించండి. సమస్య నుంచి బయటకు వచ్చే మార్గాన్ని మాకు తెలియపరచండి నాయన. ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. వారు కలిగి ఉన్న అనారోగ్యాలను బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ శక్తి బలం దయచేయండి. అప్పులతోనే ఆయా బిడ్డలు దుఃఖిస్తూ ఉన్నారు, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. మోసపోయారు, నష్టపోయారు, విడుదల అనుగ్రహించండి. కుటుంబపరమైన గొడవల నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము అయ్యా. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలని సఫలపరచండి. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి నాయన. ఇంకా ఎవరైతే బిడ్డలు తండ్రి మిమ్మల్ని తెలుసుకోలేదో వారు మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం దయచేయమని అయ్యా. ఇంకా నాయన బిడ్డల వివాహాల విషయంలో కూడా సహాయం అనుగ్రహించమని, ఈరోజు మా పనులను, మా ప్రయత్నాలను అన్నిటిని సఫలపరచండి. ప్రయాణాల్లో కూడా రక్షణ కాపుదల మీరే మా అందరికీ దయచేసి కాపాడమని, మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు. మీరు కూడా కొందరికి నీ వాక్యం షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు.